మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం మా ముంపు గ్రామాలను ఖాళీ చేయించి నిలువ నీడ లేకుండా చేసి ప్యాకేజీలు కూడా ఇంకా ఇవ్వలేదని పల్లెపహాడ్ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ 8వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రమేష్ అన్నారు. పల్లెపహాడ్ గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొని మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికలలో 8వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నన్ను గెలిపిస్తే గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరకు వెళ్లి ముంపు గ్రామాల సమస్యలను విన్నవించి ప్యాకేజీలు వచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు. వార్డులోని ప్రజలందరికీ నిరంతరం అందుబాటులో ఉంటూ ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటానని అన్నారు. త్రాగునీటి సమస్యను, డ్రైనేజీల సమస్యలను పరిష్కరిస్తారని, ఒంటరి మహిళల వృద్ధాప్య పెన్షన్లు వచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు. సోదరులు, మా గ్రామ ప్రజలకు, చెల్లెలకు, అక్కలకు, తమ్ముళ్లకు నా ధన్యవాదాలు. ఈరోజు మేము 8వ వార్డు గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో 8వ వార్డుల ప్రచారానికి వస్తున్నాం వల్ల మేము ఈ అవకాశం మా కాంగ్రెస్ పార్టీ ఎస్టీ రిజర్వేషన్ కల్పించినందుకు ధన్యవాదాలు. మేమేందంటే మల్లన్న సాగర్ ముంపు గ్రామాలైన మేము మా గజ్వేల్ మున్సిపాలిటీలో ఉన్నాం కాబట్టి మాకు అవకాశం కలిగించింది. ఈ అవకాశం ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి మేము ఆ ఎస్టీ తరఫున నేను పోటీ చేస్తున్నాను. నా పేరు ముగ్గురు రమేష్, నేను మాజీ ఉప సర్పంచ్ని. నా గత మల్లన్న సాగర్లో కొన్ని అంశాల మీద కొన్ని రోజులు కూడా నేను కష్టపడి కొన్ని సమస్యలు కూడా తీసుకుపోయినాను. ఈరోజు కూడా అదే సమస్యల మీద నేను వచ్చి పోరాడతానని చెప్పి మా గ్రామ ప్రజలకు నమ్మకంతో నేను మాటిస్తూ, నేను మా మల్లన్న సాగర్ బాధితులకు ప్యాకేజీలు కానీ, 18 ప్లేస్ కానీ, ఇంకోటి భూనిర్వాసులకు సంబంధించిన జాగా కానీ, ఇంకో మా ముసలి వాళ్ళకు కొంతమందికి రాలేదు, కొంతమందికి ఇండ్లు రాలేదు. ఆ సమస్యలను మా గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మా గ్రామ ప్రజలకు కోరుతూ, ఈ సమస్యలను నేను ఆ గవర్నమెంట్ దగ్గర తీసుకుపోయి, ఏ సమస్యలను దగ్గర నేను తీసుకుపోయి కొట్లాడి మా వాళ్ళకి తెస్తా అని చెప్పి మాటిస్తూ, నాకు ఏ గల్లీలో పోయినా, ఏ వార్డులో పోయినా మొత్తం కన్నీళ్ళే అన్న. ఇప్పుడు నేను ఏడికి పోయినా కానీ సమస్యలతో, అంటే గత సంవత్సరాల నుంచి ఏం కన్నీళ్ళతో ఏం జరిగిందో సరే నాకు మొత్తం తెలుసు కాబట్టి నేను ఆ సమస్యలను తీర్స్తా అని నేను మా గ్రామజలు మాట తీసుకుంటూ ముందటికి వెళ్తున్నా. ఈ బ్రహ్మరథంతో మా ప్రజలు నా ఎంబడ వస్తున్నారని చెప్పి కోరుతున్నాను. ఇందులో అప్పుడు గ్రామ సర్పంచులు ఉన్నారు కాబట్టి ఆ చిన్న సమస్యలలో ఒక కుటుంబంలాగా ఉండే, కానీ ఇది సమస్య పెద్దది కాబట్టి, ఇది మున్సిపాలిటీ అంటే ఇది పెద్ద సమస్య కాబట్టి నేను కౌన్సిలర్గా గెలిపించి ఈ మున్సిపాలిటీ చైర్మన్లకు కానీ గ్రామ ఊళ్ళ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అధికారులతో కొట్లాడి నేను ఏ సమస్యలను తీర్చేందుకు నేను రెడీ ఉన్నానన్నా. అది మా గ్రామ ప్రజలు ఏంటంటే నమ్మకంతో నన్ను గెలిపిస్తున్నారని చెప్పి నేను భావిస్తూ, నా వాళ్ళ నమ్మకాన్ని నేను బొమ్ము చేయకుండా నేను వాళ్ళ నమ్మకం మీదనే నేను కొనసాగించాలని కోరుతున్నాను. పింఛన్లు కానీ, వాళ్ళకు సంబంధించింది R&R కాలనీ ప్యాకేజీలు కానీ, ఆ ప్లాట్లు కానీ, వాళ్ళకు వచ్చే నష్టపరిహారం కానీ, ఇవన్నీ నేను కొట్లాడి తెస్తానని చెప్పి మాటిస్తూ మా ఊళ్ళో ధన్యవాదాలు.